శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారంటే వ్యాపారం, కమ్మవారంటే వ్యవసాయం, కమ్మవారంటే రాజకీయం, కమ్మవారంటే సినీ ఇండస్ట్రీ. ఇదందరికీ తెలిసిందే. కానీ కమ్మవారంటే ఇంకా చాలా ఉంది. కమ్మవారిలో మనకు తెలియని గొప్పవారు చాలా మందే ఉన్నారు. పలు రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. వేనోళ్ల పొగడ్తలు అందుకున్నారు. అలాంటి వారిలో ఒక్కొక్కరు ఒక్కో శిఖర సమానులు. వారి చరిత్ర చెబుతుంటే, వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటుంటే అవునా అనిపిస్తుంది. అయితే ఇప్పటి జనరేషన్ లో చాలా మందికి వారు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారిని మరోసారి గుర్తు చేయడమే ఈ స్టోరీ లక్ష్యం. మరి మనం చర్చించుకోబోయే రంగం ఏంటి? ఎవరి గురించి ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం? కమ్మవారు ఏం చేసినా వ్యాపారం చుట్టే ఆలోచిస్తారు అనే ప్రచారం ఉంది. కానీ సామాజిక సేవలో ఎంతో ఘన చరిత్ర కలిగిన వారు ఉన్నారు. అంతేనా, భాష కోసం జీవితాలనే త్యాగం చేసిన మహనీయులు కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై పట్టు సాధించి గొప్ప కవులుగా ఎదిగిన ఎంతో మంది కమ్మవారు సాహిత్యంలో ఎనలేని సేవలు చేశారు. అద్భుతమైన రచనలను మనకందించారు. అలాంటి వారు ఒకరిద్దరు కాదు, చాలా మందే ఉన్నారు. కాకపోతే ఈ జనరేషన్ లో వారి గురించి పట్టించుకోవడమే మర్చిపోయాం. కమ్మవారిలో ప్రముఖ కవులు, రచయితల గురించి, వారు సాహిత్యానికి చేసిన సేవ గురించి చెప్పడమే ఈ ఎపిసోడ్ లక్ష్యం. త్రిపురనేని రామస్వామి చౌదరి, తుమ్మల సీతారామమూర్తి, త్రిపురనేని గోపీచంద్, వాసిరెడ్డి సీతాదేవి, చేకూరి రామారావు, మేడసాని మోహన్, కోడూరి కౌసల్యాదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన కొంతమంది కమ్మ కవులు, రచయితల గురించి ఇందులో తెలుసుకుందాం. కమ్మ కులంలో పుట్టి తెలుగు భాషకు, సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన ప్రతి కమ్మ రచయిత గురించి మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. సాహిత్య సేవ అనేది ఒకే కులానికి చెందిన వారి పేటెంట్ అని నమ్మే రోజులవి. ఎందుకంటే చదువుకునే అవకాశం అప్పట్లో అందరికీ దక్కలేదు. కానీ కమ్మవారు మాత్రం చదువునెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు వ్యవసాయం, వ్యాపారం చేసే రోజుల్లో కూడా పిల్లల చదువు కోసం ఆరాటపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుని అప్పులు చేసైనా సరే పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. అందుకే కమ్మవారిలో విద్యావంతులు ఎక్కువే. అలా ఆ రోజుల్లోనే ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు. అందులో కొందరు సాహిత్యంపై దృష్టి పెట్టి గొప్ప రచయితలుగా ఎదిగారు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. అలాంటి వారిలో త్రిపురనేని రామస్వామి చౌదరి ముందు వరుసలో ఉంటారు. కమ్మ కవులు, రచయితల్లో అగ్రభాగాన నిలుస్తారీయన. త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. కవిరాజుగా కీర్తించబడే త్రిపురనేని హేతువాదం, మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన కవిగా పేరు గడించారు. రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చిన్నప్పట్నుంచి సాహితీ జిజ్ఞాసతో పెరిగారు. తన 23వ ఏట మెట్రికులేషన్ పరీక్షలో పాసయ్యారు. అదే ఏడాది పల్నాటి యుద్ధం ఆధారంగా కారెంపూడి కథనం, మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అనే 2 నాటికలు రచించారు. 1911లో ఇంటర్మీడియట్ చదవడానికి బందర్లోని నోబుల్ కళాశాలలో చేరారు. అక్కడున్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యాన్ని, అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు త్రిపురనేని. 1914లో డబ్లిన్లో చదువుతున్న రోజుల్లోనే ఎనీ బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా భారతీయులను కోరుతూ కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశారు. రామస్వామి స్వాతంత్ర్య ఉద్యమ రోజుల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించారు. ఈయన రాసిన సూత పురాణం, శంభుకవధ, సూతాశ్రమ గీతాలు, ధూర్త మానవ శతకం, ఖూని, భగవద్గీత, రాణా ప్రతాప్, కొండవీటి పతనం, కుప్పుస్వామి శతకం, గోపాలరాయ శతకం, పల్నాటి పౌరుషం, వివాహ విధి తదితర రచనలు ఇప్పటికీ ప్రసిద్ధి. వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వరో తెల్పుడి, పూసిపోదుము మెడను వైతుము, పూలదండలు భక్తితో అనే గేయం ఆ రోజుల్లో ఉర్రూతలూగించింది. రామస్వామి చౌదరి తర్వాత మనం చెప్పుకోదగ్గ మరో కమ్మ రచయిత తుమ్మల సీతారామమూర్తి. ఈయన తెలుగు లెంకగా సుప్రసిద్ధుడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. 1901 డిసెంబర్ 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించారు సీతారామమూర్తి. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల కవిగా, పండితుడిగా తనకు తానే తీర్చిదిద్దుకున్నారు. ఈయన అచ్చమైన గాంధేయవాది.
తెలుగుదనం మూర్తిభవించిన జాతీయోద్యమ కవి. ఆత్మకథ, మహాత్మ కథ వంటి ఆదర్శ ప్రౌఢ కావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పరిగపంట, పైరపంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చతెలుగు మాటలతో అందమైన పద్యాలల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి. ఇక కమ్మ రచయితల్లో మరో ప్రముఖుడు సూర్యదేవర సంజీవ్ దేవ్. ఈయన గొప్ప తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషాభిజ్ఞునిగా, లలిత కళా విమర్శకునిగా ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు. సూర్యదేవర సంజీవ్ దేవ్ 1914 జూలై 3న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వెంకాయమ్మ, రామదేవరాయల దంపతులకు జన్మించారు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. సంజీవ్ దేవ్ జమీందారీ కుటుంబంలో పుట్టిన సామాన్య జీవితమే గడిపారు. హిమాలయాల పట్ల ప్రేమ పెంచుకుని ఇంట్లో చెప్పకుండా 26 ఏళ్ల వయసులో ఇల్లు విడిచిపెట్టి దేశ సంచారం చేశారు. హిమాలయాలలో కొంతకాలం ఉన్నారు. అక్కడే ప్రకృతి చిత్రాలను వేశారు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపనీస్ నేర్చుకున్నారు. ఈయన రాసిన రసరేఖలు, కాంతిమయి, దీప్తిధార, రూపారూపాలు, సమీక్షారేఖలు, రూపాదర్శని, లేఖా సాహిత్యం, బయోసింఫోనీ తదితర రచనలు గొప్ప పేరు తెచ్చుకున్నాయి. కమ్మ రచయితల్లో మరో ప్రముఖుడు పండిత కొత్త సత్యనారాయణ చౌదరి. ఈయన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరులో బుచ్చయ్య చౌదరి, రాజారత్నమ్మ దంపతులకు డిసెంబర్ 31, 1907లో జన్మించారు. స్వగ్రామంలోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాథ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి చేశారు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందారు. ఆయన విద్యాభ్యాసమంతా సంస్కృతాంధ్రాల్లోనే సాగింది. గుదిమెళ్ల వరదాచారి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఇతడి గురువులు. పద్య, గద్య కావ్యాలు కలిపి మొత్తం 71 రచనలు చేశారు కొత్త సత్యనారాయణ. కలిపురాణం, రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంథాలు వీరి సత్యాన్వేషణకు మారు రూపాలు. ఇక వాత్సాయన కామశాస్త్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకం కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. మరో ప్రముఖ కమ్మ రచయిత త్రిపురనేని గోపీచంద్. ఈయన సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, మనోవైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు కూడా. గోపీచంద్ 1910 సెప్టెంబర్ 8న కృష్ణా జిల్లా అంగలూరులో త్రిపురనేని రామస్వామి చౌదరి పున్నాంబలకు జన్మించాడు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గురించి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు గోపీచంద్. గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ఎక్కువగా కనిపించేది. మార్కిజాన్ని అధ్యయనం చేసి బీదవాళ్లంతా ఒక్కటే, గోడమీద మూడోవాడు, పిరికివాడు వంటి కథలు రాశారు. మార్కిజం అంటే ఏంటి, పట్టాభిగారి సోషలిజం, సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంథాలు రాశారు గోపీచంద్. 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శక, నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. అయితే వాటి వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు అని చెబుతూ ఉంటారు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు గోపీచంద్. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతు బిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశారు. ప్రియురాలు, పేరెంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవారు గోపీచంద్. ఈయన చిన్న కుమారుడు సాయిచంద్ తెలుగు సినీ నటుడు, దర్శకుడు. సినీ రంగానికి చాలా కాలంగా దూరంగా ఉన్న సాయిచంద్ ఆ మధ్య ఫిదా అనే సినిమాతో మళ్లీ స్క్రీన్ పై కనిపించారు. మొత్తానికి త్రిపురనేని కుటుంబం అంతా సాహిత్య ప్రియులే, కళా పోషకులే. అందుకే తెలుగు సాహిత్య రంగంలో వీరి ప్రస్థానం చాలా ప్రత్యేకం. ఇక మరికొందరు కమ్మ రచయితలు, కవుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.